బంగారు కుటుంబం రమ్మ మైక్ తీసుకొని చెప్పమ్మా, నీకు ఏంటి విషయం చెప్పు. నమస్కారం. గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000 ముగ్గురికి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా. సార్ నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడిచ్చామ్మా, డబ్బులు ఇచ్చా. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కు 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్, నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకున్నాను. ఓకే, ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి? మీరమ్మా చెప్పమ్మా, మీరేంటమ్మా మీది? నా పేరు గిరిజ సార్, నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా పాడేరు, తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాం. వంజంగి ఇమ్మాయి ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్. సో ఈ ఇమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో, కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పిందనమాట మాకు. తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే, చాలా మంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు, వాళ్ళకి ఒక మానసికంగా ఒక స్థైర్యం కలిగించాలి. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ ఎంతవరకు రిలేటెడ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మేము P4 అన్నాం, ఆ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకొని ఉంటారు మీరు. ఇప్పటి నుంచి చేస్తున్నారు. వాట్ ఆర్ ఆల్ ది డెఫిషియన్సీస్ వీళ్ళల్లో, వాళ్ళకి ఎట్లా అందుబాటులో ఉంటాం అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎయిదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ, లేదా ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్. ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటోంది. ఈ బిజినెస్ వైపుగా వెళ్ళడానికి తనకి ఉంది సార్, ఆ ఉత్సుకత చూపిస్తోంది తను. మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్. ఆ రకంగా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మొత్తం అమ్మాయిని పిల్లల చదువు గురించి గైడ్ చేస్తూ, అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి, ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉంటారు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ రోడ్లన్నీ వేస్తున్నారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు, రోడ్డు వేస్తున్నాడు. ఆ రోడ్డు మీద పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి కార్లు, బస్సులు ఇవన్నీ వస్తే డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. తెలివితేటలు, వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్, పెట్టుబడుల వల్ల. ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. అదే మరి కంపారిజన్లో మీకు ఆదాయం తగ్గిపోతా ఉంది, జీవన ప్రమాణాల అభివృద్ధి కావడం లేదు. నేను ఈరోజు మీకు చెప్పాను, సూపర్ 6 ఇస్తున్నాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను. ఇప్పుడే అనేక కార్యక్రమాలు, ఇళ్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, టీచర్లు కానీ అన్ని అనౌన్స్ చేశాను. మీ అడవుల్లో ఆధారంగా కాఫీ కానీ, పెప్పర్ కానీ, లేకపోతే పసుపు కానీ, ఇలాంటి పంటలు కూడా చేసి బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే సమయంలో వ్యక్తిగతంగా పైకి రావాలంటే మీ కుటుంబాలు, ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చినటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%ని మార్గదర్శకులుగా ఉండమన్నాను. ఎవరైతే సమాజంలో అందరికంటే వెనకానుంటారో ఒక 10%, 20%, వాళ్ళందరినీ దత్తత తీసుకోమన్నాం. వాళ్ళకు నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. బియ్యం ఇస్తున్నాం. నేనైతే మీరు చూస్తే PDS కూడా మళ్ళా ఇంకొక స్టెప్ ముందుకు పోయి, మీరు ఆ షాపు కూడా పోలేరనే ఉద్దేశంతో
ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే వాళ్ళ ఇంటికే డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశాను 26-30 లోపలనే. తర్వాత మిగిలిన వాళ్ళు నెలంతా కూడా ఆ షాపు పోయి తెచ్చుకుంటారు. ఇవన్నీ చేస్తున్న ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇచ్చా, బస్సు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా, తల్లికి వందనం ఇచ్చా, అన్నదాత ఇచ్చా, మత్స్యకార భరోసా ఇచ్చా, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చా మీకు. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ అమ్మాయి ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటాంది, ఇంకొకరు ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు, ఇంకొకరు ఇంకొక పని చేతి వృత్తులు కుల వృత్తులు ఏమైనా ఉంటే ఆ పనులు చేస్తారు. మీ ఆదాయం పెంచడానికి అనునిత్యం మీతో అనుసంధానమై మీకు ఆలోచనలో భాగం పంచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వడం, కష్టం ఉంటే మిమ్మల్ని ఆదుకోవడం, మీ పిల్లల్ని బాగా చదివించడం, ఏ చదువు చదివితే ఉద్యోగాలు వస్తాయి అది కూడా చెప్పడం, ఇలాంటి అన్నీ చేయడానికి నేను బంగారు కుటుంబాలకు అండగా మార్గదర్శనం తీసుకొచ్చాను. రాష్ట్రంలో మీరు చూస్తే 15 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, ఒక 2 లక్షల మంది దగ్గర మార్గదర్శకులుగా చేరుతున్నారు. ఈరోజు నా వల్ల చాలా మంది పైకి వచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలయ్యారు, కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో కంపెనీలు పెట్టారు. వాళ్ళందరినీ రమ్మంటున్నా. మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి, నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి, ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా. ఇప్పటికే 11 లక్షల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఈ నెల 15 లోపల చేసి 19వ తారీఖున లాంచ్ చేస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శుల్ని బయట నుంచి తీసుకొచ్చి మీ అందరినీ దత్తత తీసుకొని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ పాడేరులో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం వల్ల మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఉండే వాళ్ళకు స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు దేవుడు, స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు, ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మీలో తృప్తి పెరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా. ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది, ఎంతో అభిమానించారు, ఎంతో ఆదరణ చూపించారు. మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఈ విషయం కూడా చెప్తున్నా.